హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి నైట్ పడుకునేంత వరకు మాక్సిమం నేను ఇంట్లో ఏ పనులు అయితే చేస్తున్నానో ప్రతిదీ కూడా వీడియోల మీద షేర్ చేస్తున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 అయిందండి. రోజు మేము లంచ్ చేసేసరికి కర్రీ అయితే ఎగ్ కర్రీ చేశాను. ఫస్ట్ తిని 1 గంట రెస్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. సో 3కి ఏం చేస్తున్నానంటే మా పాప మా బాబు ఇద్దరు కూడా, మా పాప అయితే అంగన్వాడికి వెళ్ళింది, బాబు అయితే పడుకున్నాడు. వీళ్ళిద్దరు వచ్చేసరికి అంటే బాబులు వచ్చేసరికి పాప వచ్చేసరికి పాలు తాగుతారు. సో అందుకని ఫస్ట్ పాలనైతే కాచి ప్రక్కన పెడుతున్నాను. అందుకోసం స్టవ్ మీద ఫస్ట్ పాలనైతే నేను పెట్టుకున్నాను. పాపకి కొద్దిగా జలుబు చేస్తుంది. నార్మల్ గా టానిక్స్ అవి ఎక్కువ యూజ్ చేయను నేను. హోమ్ రెమెడీస్ ఎక్కువగా వాడతాను. హోమ్ రెమెడీస్ అంటే ఇంకేమో కాదు, జలుబు చేసినప్పుడు ఇలాగ పాలల్లో కొద్దిగా పసుపు వేస్తాను అంతేనండి. పసుపు వేసి అలా మరిగించి ఆ పాలను పెట్టేస్తే ఆటోమేటిక్ గా కొద్దిగా రిలీఫ్ అనేది అవుతుంది. అస్సలు తగ్గకపోతే అప్పుడు టానిక్స్ అనేవి వేస్తాను. సో పాలు అలా మరుగుతున్నాయి. పిల్లలిద్దరూ అంటే పాప ఏమో అంగన్వాడీ నుంచి వచ్చింది, బాబు లేవడానికి రెడీగా ఉన్నాడు. సో అందుకని వాళ్ళ కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నాను. మామూలుగా నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క రోజు ఒక రోజు లేసని, ఇంకొక రోజు బిస్కెట్లని, ఇంకొక రోజు ఇలా ఫ్రూట్స్ ఇలాంటివి స్నాక్స్ కింద చేసేస్తాను. సో ఈ రోజు అయితే నేను బనానా అలాగే జామకాయ ఈ రెండు కూడా స్నాక్స్ కింద వీళ్ళిద్దరికి కట్ చేసి పెడుతున్నాను. ఈవినింగ్ టైం కదండి, అంటే ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ చేస్తారు ఇద్దరును. చేసిన తర్వాత బాబు అయితే కొద్దిసేపు పడుకుంటాడు, పాప అయితే అంగన్వాడీ నుంచి వస్తుంది. చిన్నపిల్లలు అంటే వెంటనే ఆకలి అవుతుంది కదా. సో అంగన్వాడీ నుంచి వచ్చేసరికి ఆకలి అవుతుంది అంటదని చెప్పి స్నాక్స్ రెడీ చేస్తాను. ఈ మధ్యలో ఎలాగో బాబు లేస్తాడు, సో ఇద్దరు కలిసి ఒకేసారి తింటారని ఇలా రెడీ చేసి ముందుగా నేను ప్రక్కన పెట్టుకుంటాను. ఈ మధ్యలో పాలు అయితే మరుగుతున్నాయి. ఇంకా ఒక సైడ్ నేను స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇద్దరు ఏది ఎవరిష్టంగా తింటారని చెప్పేసి బనానా అలాగే జామకాయ రెండు కూడా నేను వీళ్ళిద్దరికి స్నాక్స్ కింద అయితే పెట్టాను. సో వాళ్ళకి ఏది నచ్చితే తింటారని చెప్పేసి నా డైలీ రొటీన్ ఇదేనండి. కాకపోతే ఒక్కొక్క రోజు దీంట్లో బిస్కెట్లు అని, ఒక రోజు లేస్ ప్యాకెట్ అని ఇలా ఒక్కొక్కటి మారుతుంది. కానీ ప్రతిరోజు ఈ టైంకి ఇలా స్నాక్స్ అయితే ఇస్తానండి. సో ఫస్ట్ అయితే పిల్లల కోసం ఇవన్నీ రెడీ చేసి ఫస్ట్ ప్రక్కన పెట్టుకున్నాను. ఈ మధ్యలో పాలు అయితే కాగిపోయినాయి అండి, చూసారు కదా. ఇంకా స్టవ్ ఆపేసి ప్రక్కనైతే పెట్టేశాను. వీళ్ళు స్నాక్స్ తిని కొంతసేపు ఆడేసరికి అవి చల్లారిపోతాయి. స్నాక్స్ ఇచ్చాను చూసారు కదా. మా బాబుకి జామకాయ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఇవ్వగానే జామకాయ అయితే తీసుకుంది. బాబుకైతే బనానాస్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టంగా తింటాడు. తీసుకోవడం రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, చిన్నపిల్లాడు కదా. ఎలా అయితే తీసి వాళ్ళ అక్క మీద వేస్తున్నాడు. ఎక్కడ వేయాలి ఏంటి ఏం తెలియదు కదా చిన్నపిల్లలకి. ఎలా వేస్తున్నాడు చూడండి. ఇంకా ఈ స్నాక్స్ తింటారు. తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకుంటారు. ఇలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళే ఆకలి అవుతుందని చెప్పాక వాళ్ళకి ఇంకా మరలా పాలనైతే పెట్టేస్తాను. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత పాలు తాగిన తర్వాత ఇంక మరలా నైట్ డిన్నర్ వరకు ఇంక మధ్యలో ఏం అడగరు. పిల్లలు తినేసారు. అయితే పాలు ఇంకా చల్లారలేదండి. సో కాచిన తర్వాత పిల్లలు ఆడుకొని మరలా పాలు కావాలనేసరికి పాలు అయితే ఇంకా చల్లారలేదు. సో అందుకని ఇలా వాటర్ పోసి అందులో ఇలా చిన్న గ్లాస్ పెట్టి ఇలా చల్లారబెడుతున్నాను. ఒకవేళ మీకు పాలు అర్జెంట్ గా చల్లారాలంటే ఇదే ప్రాసెస్ అండి. ఇలా ఒక చిన్న గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకుని దాంట్లో ఇలా పాలను పెట్టుకుంటే తొందరగా అవి చల్లబడిపోతాయి. నేను ఒకవేళ అర్జెంట్ గా అయితే ఇలానే చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి ఇద్దరికి చిన్న కప్పులు తీసుకున్నాను. వాళ్ళకి ఫస్ట్ నుంచి కప్పులో తాగడం అలవాటు. సో ఇద్దరికి కూడా ఇప్పుడు పాలను కలుపుతున్నాను. బాబు అయితే బూస్ట్ తక్కువగా తాగుతాడండి. సో అందుకని తక్కువగా వేసాను. పాప అయితే ఎక్కువగా తాగుతుంది. అందుకని పాపకు 1 టేబుల్ స్పూన్ వరకు నేను బూస్ట్ ని యాడ్ చేశాను. ఇప్పుడు పాలు మిక్స్ చేసి ఇద్దరికి కూడా కలుపుతున్నాను. ఇద్దరికి సేమ్ ఒకేలాగండి. 2 కప్పులు ఒకే సైజులో ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, ఒకళ్ళు ఏది కావాలంటే ఇంకొకళ్ళు నాకు అదే కావాలంటారు. అందుకని ఇద్దరికి సేమ్ ఒకే టైప్ లో, కాకపోతే కలర్ మాత్రం తప్ప కప్పులు మాత్రం ఒకేలా ఉంటాయండి. సో అందుకని ఇలా చిన్న కప్పుల్లో పాలు వేసి ఈ రకంగా కలిపి పిల్లలకైతే ఇచ్చేస్తాను. సో పిల్లలైతే పాలు తాగుతున్నారండి. ప్రతిరోజు మనం ఏం ఫుడ్ పెట్టినా మార్నింగ్ ఇలా ఈవినింగ్ టైంలో ఇలా పాలను పట్టేస్తే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి. రోజు ఏదో ఒక ఫ్రూట్ ఇస్తూ మార్నింగ్ టైం అలాగే ఈవినింగ్ టైం ఇలా పాలు ఇవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగా ఎముకలు అనేవి కొద్దిగా బలంగా ఉండి కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటారు అనేది నా ఫీలింగ్. అందుకని చెప్పేసి ప్రతిరోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ టైం లో కూడా మిల్క్ అనేది ఇస్తాను. బాబు అయితే నా దగ్గర పాలు తాగివ్వడండి. ఎలా అయితే 1 ఇయర్ దాడుతుందనేసరికి స్లోగా పాలు మానిపించడం, ఇలా కప్పులో తాగడం అలా అలవాటు చేయించానండి. ఒకవేళ మీకు కూడా పాలు ఎలా మానిపించారు ఏంటి ఇలాంటి విషయాలు ఏమన్నా షేర్ చేసుకోవాలి అని అనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకోసం స్పెషల్ గా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ పాలు తాగిన తర్వాత ఆడుకుంటున్నారు. సో ఈ మధ్యలో నేను అంట్లు తోముకోవాలి. ఇంకా నా డైలీ ఆఫ్టర్నూన్ రొటీన్ ఇదేనండి. ఎందుకంటే
ఆఫ్టర్నూన్ తిన్న ప్లేట్స్, ఆ తర్వాత పిల్లలు తిన్న ప్లేట్స్, పిల్లలు పాలు తాగినవి, ఈ మధ్యలో మళ్ళీ మా హస్బెండ్ టీ తాగుతారు, ఇంకా అడగలేదు. ఇంక ఈ అంట్లన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మాక్సిమం పిల్లలకి పాలు అలాగే స్నాక్స్ ఇచ్చిన తర్వాత ముందు అంట్లను అయితే క్లీన్ చేసుకుంటాను. ఎన్ని పనులు ఎలాగున్నా వంటగది మాత్రం నీట్ గానే ఉండేలా చూసుకుంటానండి. ఎందుకంటే వంటగది కనుక చిరాగ్గా ఉందంటే మనం ఎంత పని చేసినా ఏదో లోటుగా అనిపిస్తది. సో నాకు ఆ ఫీలింగ్ అలా ఉండిపోద్ది. అందుకని మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఫస్ట్ వంటగదిని మాత్రం నాకు వచ్చినంత వరకు నేను నీట్ గా చేసుకుంటానండి. సో ఇల్లు బాగోకపోతే మనం ఎంత సర్దుకున్నా అది నీట్ గా కనిపించదు. నేను ఉండే ఇల్లు కొద్దిగా ఓల్డ్ గా అనిపించడం వల్ల నేను సర్దిన క్లీన్ చేసిన మీకు నీట్ గా కనిపించట్లేదు, కానీ రియల్ గా అయితే నేను చాలా నీట్ గా ఉంచుకుంటాను వంటగదిని మాత్రం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఎలా అయితే సింక్ లో ఉన్నటువంటి అంట్లన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను. పిల్లలు పుట్టినప్పుడు చాలా కష్టంగా అనిపించేది ఇలా పని చేయడం, ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు కొద్దిగా పెరుగుతున్నప్పుడు పని పెరుగుతుంది, పిల్లల్ని చూడడం అనేది తగ్గుతుంది. పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు కాబట్టి నాకు పని కొద్దిగా ఈజీ అవుతుంది. సో నేనైతే ఎలా అయితే అంట్లు క్లీన్ చేసేసాను. అంట్లు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇన్ని చూసారు కదా, నేను మార్నింగ్ లేచేసరికి ఇన్నే ఉంటాయి, టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ కూడా ఇలానే ఉంటాయి, నైట్ టైం కూడా ఇలానే ఉంటాయి. రోజు 3 టైమ్స్ క్లీన్ చేస్తే 3 టైమ్స్ కూడా టబ్ ఇలానే ఫుల్ అయిపోద్దండి. అన్నంట్లయితే మాకు అవుతుంది, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి ఇంట్లో. చూసారు కదా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత వంటగది ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మరలా మా హస్బెండ్ టీ కావాలంటే టీ ఇచ్చాను. టీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా బట్టలు ఉతికిన బట్టలను తీయాలండి. ఈవినింగ్ 4:30, 5 దగ్గరకు వచ్చేస్తుంది. 5 దాటితే చల్లబడిపోద్ది కదా, చలికాలం అంటే ఇంకొంచెం తొందరగా చల్లబడిపోద్ది. సో బట్టలు అనేవి చల్లబడిపోతాయి అని చెప్పేసి నేనైతే బట్టలను తీసేస్తున్నాను. అదే కొన్నేమో మేము ఉన్న చోట కింద వేసాను, ఇంకొన్నేమో డాబా మీద వేసానండి. నార్మల్ గా అయితే నేను డాబా ఎక్కలేకపోతున్నాను, ఎందుకంటే డబుల్ స్టేర్ ఉంది. అందుకని చెప్పేసి డాబా ఎక్కలేక చాలా వరకు ఇక్కడే వేసేస్తున్నాను. అయితే చలికాలం గురించి ఎండ ఎక్కువగా రాదు కదండి, అందుకని కొన్ని మా హస్బెండ్ ప్యాంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి సరిగ్గా ఆరట్లేదు అని చెప్పేసి అందులో కొన్ని మాత్రం నేను పైన వేసాను. సో వాటిని తీయడానికి నేను పైకి వెళ్తున్నాను. చూసారు కదా బయట వరండాలో నుంచి వెళ్తున్నాను. ఇదంతా ఎందుకో షూట్ చేయాలి రోజు అనిపించి మొత్తం షూట్ చేస్తున్నాను. చూసారు కదా పైకి వెళ్తున్నాను. పాపకైతే అన్ని తెలుసు కానీ బాబుకి ఇంకా సరిగ్గా తెలియదు కాబట్టి ఇంట్లో ఒక్కడిని వదిలేసి డాబా ఎక్కడం అనేది కూడా నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను మాక్సిమం చాలా వరకు కింద ఆరేస్తానండి బట్టలు. మరీ తప్పదు అనుకుంటేనే డాబా మీదకి వస్తాను. చూసారు క్లిప్పులు కూడా నేను పెట్టలేదు, ఎందుకంటే ఈ క్లిప్పులు పెట్టి తీసే టైంలో మరలా పిల్లడు ఏడుస్తాడేమో, బయటకు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి నార్మల్ గా ఆరేసి వచ్చేస్తాను. ఒకవేళ ఆరకపోతే కింద మరలా ఆరేసుకోవచ్చులే అని చెప్పేసి ఎలా అయితే డాబా మీద ఉన్నటువంటి బట్టలన్నీ తీసేసాను. ఇప్పుడు ఒకసారి డాబా మీద నుంచి ఏలూరు సిటీలో ఆ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. సిటీ అంటేనే మాక్సిమం పెంకుటిల్లు, పాకలు ఇవేమి ఉండవు కదండి. ఓన్లీ అక్కడ చూసినా 3 స్టేర్, డబుల్ స్టేర్ బిల్డింగ్లు ఇవే ఉంటాయి తప్ప నార్మల్ గా ఉండే ఇల్లులు అయితే ఉండవు. అందుకని ఒకసారి మీతో షేర్ చేయాలనిపించి ఇదంతా షూట్ చేశాను. మళ్ళా కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కింద వెళ్ళేటప్పుడు కింద ఇలా చాప వేసేసి వెళ్ళానండి. సో మరలా వచ్చి బట్టలన్నీ కూడా ఇలా చాప మీద నేను వేసుకుని ఇప్పుడైతే మడత పెట్టుకోవాలి. చాలా మందికి బట్టలు మడత పెడతాం అనేది ఇష్టం ఉండదు కదా. సో నాకు ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే బట్టలు మడత పెట్టడం, లేకపోతే అల్మారీలో బట్టలు సర్దడం, ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. చాలా మంది అమ్మో బీరువా సర్దాలా, లేకపోతే అమ్మో అల్మారాలు సర్దాలా, బట్టలు మడత పెట్టాలా, అవసరమైతే అంట్లోనే క్లీన్ చేస్తాను కానీ బట్టలు మాత్రం నేను మడత పెట్టలేను అంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీ అందరికి ఆపోజిట్. ఎందుకంటే నాకు పర్సనల్ గా ఏంటంటే బట్టలు మడత పెట్టడం ఇష్టమని కాదు కానీ కొంచెం తొందరగా అయిపోద్దండి. అందుకని అనుకుంటా బట్టలు మడత పెట్టి సర్దడానికి కొద్దిగా ఇష్టపడతానండి. ఈ తెచ్చిన బట్టలు కొన్ని తడితడిగా ఉన్నాయండి. అంటే చలికాలం కదా, మనం ఎంతలా చేసినా లైట్ గా తడితడిగా చెమగా ఉంటాయి. సో అందుకని అలాంటివి నేను తీసి ప్రక్కన పెట్టేసి ఓన్లీ ఆరిని మాత్రమే మడత పెడుతున్నాను. మడత పెట్టేటప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను చూడండి. చాలా మంది బట్టలన్నీ కూడా మడత పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టేస్తారు. అలా కాకుండా మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని సెపరేట్ గా, ఇప్పుడు నేను చూడండి, నేను వేసుకునే బట్టలు ఒక సైడు, మా హస్బెండ్ ఒక సైడు, మా పాపి ఒక సైడు, అలాగే మా బాబీ ఒక సైడు, ఇలా సెపరేట్ గా మడత పెట్టుకున్నాను. చూసారు కదా, మీరు కూడా అలా గనుక పెట్టుకుంటే సర్దేటప్పుడు మీకు ఎవరికి కబోర్డ్ ఆళ్ళకే ఉంటది కదండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటది సర్దేటప్పుడు. సో మీరు మడత పెట్టుకునేటప్పుడే ఇలా సపరేట్ గా మడత పెట్టుకుంటే సర్దుకునేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటది. ఒకవేళ మీరు బీరువా గానీ లేకపోతే అల్మారాలు గానీ ఎలా శుభ్రం చేసుకోవాలి, బట్టలు అందులో ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. బట్టలు మడత పెట్టాలి,
సో బట్టలు మడత పెట్టే లోపు మా బాబు నా ఫోన్ తీసేసుకుని యూట్యూబ్ ఆన్ చేసి చూసేస్తున్నాడు. చూసారు కదా. సో బాబుని అలా ప్రక్కన పెట్టి మిగిలిన బట్టలను కూడా ఎలా అయితే మడత పెట్టేశాను. బట్టలు మడత పెట్టేటప్పుడు కూడా అంటే ప్రతి రోజు నాకు కిందే ఉంటాయండి బట్టలు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే కదా. చిన్నపిల్లలు అంటే 5 years తక్కువ ఉన్న వాళ్ళు అందరూ చిన్నపిల్లలేగా. సో అందుకని వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదో చిరాకు చేసుకున్న టైం ప్రతిసారి కూడా ఇలా బట్టలు మార్చడం ఇవన్నీ కూడా డైలీ నాకు చాలా ఎక్కువగా అయిపోతాయి. బట్టలు క్లీన్ చేసే ప్రాసెస్ అనేది. బట్టలు ఉతకడం ఒకటైతే మడత పెట్టడం ఇవి సర్దడం ఇది ఇంకొక ప్రాసెస్ కదా. సో అవన్నీ చేయాలి. ఫైనల్ గా ఎలా అయితే ఇలా ఎవరి వాళ్ళు సెపరేట్ గా మడత పెట్టేశాను. ఇప్పుడు అలమారాలో సర్దాలి. సో ఇంకా అవన్నీ షూట్ చేయడం నాకు కుదరలేదు. అలమారలో సర్దేసిన తర్వాత ఈవినింగ్ 5:30 అలా అయిందండి. ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దామని చెప్పేసి స్టవ్ మీద వాటర్ అయితే పెట్టాను. స్టవ్ మీద వాటర్ కాగిపోయినాయి. పిల్లలకు స్నానం చేపించేసాను, బట్టలు వేసాను. సరదాగా బయటకు వెళ్తున్నాము చిన్న పని మీద. అందుకని హెడ్ బాత్ చేయించాను. నేను కూడా హెడ్ బాత్ చేశాను. సో పిల్లలిద్దరిని రెడీ చేసేసాను. ఇప్పుడు పాపకు జడ వేస్తున్నాను. నార్మల్ గా అయితే హెయిర్ లీవ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా జర్నీ చేయాలి. జర్నీ చేసేటప్పుడు చిన్నపిల్ల కదండి, హెయిర్ లీవ్ చేస్తే జుట్టు పడిపోయి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కొన్ని సార్లు పిల్లలకి ఎందుకులే బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే హెయిర్ లీవ్ చేసి మోడర్న్ గా వేస్తాను. బయటకు వెళ్ళేటప్పుడు మాక్సిమం ఇలా 2 జడల కింద వేసేస్తాను అంతేనండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం నీట్ గా చేస్తానండి. అంటే ఇంటి దగ్గర అంటే ఓన్లీ ఏలూరులోనే ఏదైనా చుట్టుప్రక్కల ప్లేసులకు వెళ్ళినప్పుడు ఫైనల్ గా పాపకైతే జడలు కూడా వేసేసాను. జడలు వేసేసిన తర్వాత సరదాగా బయటకు అంటున్నాను కదా, ఇంకా బయటకు వెళ్ళాలి. ఈ మధ్యలో మా బాబు మాత్రం అసలు సైలెంట్ గా ఉండడండి. ఆడినట్టే ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి నిజంగా నాకైతే ఒక్కొక్కసారి విసుగుదల వచ్చేస్తది. ఇద్దరు వెంటనేనండి. పాప పుట్టి 1 year అవుతుంది అనేసరికి బాబు ఇంకా ఇద్దరు దగ్గర అవడం వల్ల నాకు ఇద్దరిని చూసుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఎందుకంటే కొద్దిగా పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ ఇద్దరు చిన్న వయసులో ఉండేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. ఇలా ఇద్దరు కూర్చుంటే పాపకు తెలియక బాబుని అలా తోసేసిదండి. అంటే ఇద్దరు దగ్గర ఏజ్ కదా. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇలా ఇద్దరు కూడా పెద్దవాళ్ళుగా అయ్యారు. సో ఫైనల్ గా రెడీ అయిపోయి బయటకైతే వెళ్తున్నాము. చూసారు కదా, జర్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. పిల్లల్ని రెడీ చేసుకుని పని అంతా చేసుకుని ఈ మధ్యలో ఇంకా నార్మల్ గా అయితే నేను పప్పు నానబెడతాను. సో ఈ రోజు పిండి ఉందని ఇంక పప్పు నానబెట్టలేదు. లేదంటే అది కూడా మీతో షేర్ చేయదును. అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఈవినింగ్ టైం మా హస్బెండ్ ఏదైనా స్నాక్స్ కావాలంటే అవి చేస్తాను. ఇంకా ఫైనల్ గా అన్ని చేసి రెడీ అయ్యి ఇలా బయటకు వెళ్ళడం అనేది ఇబ్బందిగానే ఉంటది. ఏదేమైనప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత అంతే. దాన్ని ఇబ్బందిగా కాకుండా ప్రేమతో చేస్తే లైఫ్ అనేది చాలా పీస్ఫుల్ గా వెళ్ళిపోద్ది. ఫైనల్ గా మేమైతే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు సరదాగా ఇదంతా షూట్ చేసి మీతో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ పడుకునేంత వరకు ఏమేం పనులు చేస్తాననే ప్రతి విషయాన్ని కూడా వీడియోలో మీతో షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటే ఆటోమేటిక్ గా ఇలాంటి పనులు ఉంటాయని మీకు తెలుసు. అలాంటి వాళ్ళు కొద్దిగా ఈజీగా పనులు ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోల మీద షేర్ చేశాను. ఇలా దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ చర్చ్ ఒకటి కనపడిందండి. ఇది క్రిస్టమస్ సీజన్ కదా. సో ఏలూరులో ఒక ఫేమస్ చర్చ్ ఏంటంటే మన్నా చర్చ్. మేము అటు వెళ్తుంటే ఈ మన్నా చర్చ్ దగ్గర లైటింగ్స్ ఇవన్నీ నాకు భలే అనిపించినాయి. అందుకని ఇది షూట్ చేశాను. ఒకసారి చూడండి. ఈ లైటింగ్ అంతా పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో తెలియదు కానీ చాలా బాగా డెకరేట్ చేశారండి మొత్తం. చాలా మంది కూడా ఏలూరులో ఉన్న వాళ్ళకి మన్నా చర్చ్ బాగా తెలుసు. ఎందుకంటే ఏలూరులోనే పాపులర్ చర్చ్. సో ఎలాగో దారిలో వెళ్తున్నాం కదా అని చెప్పి ఇదంతా షూట్ చేశాను. డిసెంబర్ నెల కాబట్టి అంటే క్రిస్టమస్ సీజన్ కదా. సో అందుకని ఇలా డెకరేట్ చేశారంట. చాలా అంటే చాలా బాగుంది రియల్ గా అయితే. చూసారు కదండి, నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ వచ్చేసి ప్రతిరోజు ఆఫ్టర్నూన్ నుండి పడుకునేంత వరకు నా బిజీ షెడ్యూల్ ఇదేనండి. ఎక్కడికన్నా వెళ్ళినా ఇదే, ఇంటి దగ్గర ఉన్న ఇదే. ప్రతిరోజు నేను ఇలా పనులు చేయాల్సి వస్తుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.